అజిత్ పవార్కి సంబంధించిన ప్రమాదంలో అనేక అనుమానాలు తలెత్తున్నాయి. ఈ ఘటనలో ఆయనతో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయిన దాంట్లో ఉదయం 8:46కి రన్వేకి 100 అడుగుల దూరంలో విమానం ప్రమాదానికి గురైందన్నది సీసీటీవీ విజువల్స్ని బట్టి ఇప్పుడు తేలింది. దానికి 12 నిమిషాల ముందు ADS-B ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వైలెన్స్ బ్రాడ్కాస్ట్ రేడియో సిగ్నల్ను ప్రసారం చేయడం నిలిపేసింది. వాటి ద్వారా ఎప్పటికప్పుడు విమానం లొకేషన్ వేగం తెలుస్తుంటుంది. ఈ ఘటన గురించిన వివరాలను వెల్లడిస్తున్నటువంటి సమయంలోనే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రీడ్ బ్యాక్ అనే పదం వాడారు. ల్యాండింగ్ క్లియరెన్స్ సమయంలో పైలట్లు రీడ్ బ్యాక్ చేస్తుంటారు. రీడ్ బ్యాక్ అనేది ఒక ప్రోటోకాల్, అందులో సందేశం ఏమి ఉండదు. అయితే ల్యాండింగ్కి సంబంధించిన అధికారిక అనుమతిని పొందే సమయంలో దీన్ని వాడతారు. రీడ్ బ్యాక్ అంటే ఒక సందేశాన్ని మళ్ళీ చదవడం, అంటే ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సమన్వయం లోపం లేదు అన్నది ఇది నిర్ధారిస్తోంది. ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఈ రీడ్ బ్యాక్ చాలా కీలకం. ఏ రన్వేను ఉపయోగించాలి, వాతావరణం ఎట్లా ఉంది, విమానం వేగం ఎంత, ఎత్తు మార్చుకున్నప్పుడు ఎంత, విమానం ల్యాండ్ అయ్యే ప్రాంతం ట్రాఫిక్ ఎలా ఉందనే విషయాల మీద పైలట్ ATC మధ్య ఉండే కమ్యూనికేషన్కి ఇది ఉపయోగపడితే. అయితే తాజా ఘటనలో లియర్ జెట్ పైలట్ శాంభవి పాఠక్ ఈ రీడ్ బ్యాక్ ఇవ్వలేదు. రన్వే కనిపిస్తుందా లేదా అని పైలట్లను బారామతి ATC అధికారులు అడిగారు. కనిపించడం లేదనే సమాధానం వచ్చిందట. దాంతో విమానం గాల్లోనే కొంతసేపు చక్కర్లు కొట్టింది. ఇది తాజాగా తేలింది. రెండోసారి ల్యాండింగ్ ప్రయత్నించే సమయంలో రన్వే కనిపిస్తోందని ATC అడిగినప్పుడు పైలట్లు సానుకూలంగా స్పందించారట. దీంతో ల్యాండింగ్ కోసం ATC క్లియరెన్స్ ఇచ్చింది. కానీ అది ఏదైతే రన్వే మీద కాకుండా రోడ్డు మీద దిగబోయింది. మళ్ళీ గబక్కన లేచింది. ఆ లేచినప్పుడు రాయి తగిలింది. శాంభవి న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో కమర్షియల్ పైలట్ శిక్షణ తీసుకున్న లైసెన్స్ కూడా ఉంది ఆవిడకి. ఆ తర్వాత భారత్కు వచ్చి DGCA నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్తో పాటు ఫ్రోజెస్ ఎయిర్లైన్స్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. కొత్త పైలట్ల శిక్షణ ఇచ్చేలా అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గా కూడా పనిచేసింది. కాబట్టి ఎక్స్పీరియన్స్ తక్కువే లేదు. 2022 ఆగస్టు నుంచి VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫుల్ టైం ఫస్ట్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.